నమస్తే. నిన్న వచ్చిన ఫలితాల మీద కూడా అటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు అన్నింటిలో వచ్చిన రిజల్ట్స్ పైన కూడా చాలా వరకు కూడా బీజేపీ కూడా అత్యధిక స్థానాలు సాధించిందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే దీనిపై కూడా ఇదే అంశంపై కూడా బండి సంజయ్ కూడా కామెంట్ చేయడం జరిగింది. అదే కామెంట్స్ పై మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మన దగ్గర ఇప్పుడు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లా చూసుకోవచ్చు రీసెంట్గా నిన్న వచ్చిన ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా కేరళలో అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చేసింది, అటు వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే బీజేపీ అత్యధిక స్థానాలు కూడా వచ్చేసినాయి అనమాట. అయితే దీనిపైన బండి సంజయ్ కూడా కామెంట్స్ అయితే చేయడం జరిగింది, ఐరన్ లెగ్ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఎలా చూసుకోవచ్చు? బండి సంజయ్ గారు, మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ ప్రజలు చూసి నవ్వుతా ఉన్నారు. మిమ్మల్ని బీజేపీ పార్టీ మెడలు పట్టుకొని బయటికి గెంటేసినప్పుడు ఈ యనమల రేవంత్ రెడ్డి గారే అప్పుడు పీసీసీ అధ్యక్షులు ఖండించే విషయాన్ని మర్చిపోకండి. ఇప్పుడు ఏదో పదవి వచ్చింది కదా, పదవి ఇచ్చారు కదా అని చెప్పి భజన పాడితే ఆ భజన కూడా అర్థం ఉండాలి. భజనకు కూడా అర్థం ఉండాలి. మీరు ఎలాంటి చెప్పమంటే పెళ్ళికి పోయి చావు బాజా మాట్లాడే రకం మీరు. పెళ్ళికి వెళ్తారు, కొట్టేదేమో చావు మేళం కొడతారు. అది కూడా తెలియకుండా కొడతారా, తెలిసి కొడతారా అర్థం కాదు. ఈ ఎండాకాలం మీకు అసలు విపరీతమైన వ్యవస్థ మీది. మీకు ఎండ దెబ్బ తగ్గుతా ఉంటే మీరు ఏం మారుతా మీకు తెలియదు. మీకోసం చెప్తున్న ఒకటే మాట, రేవంత్ రెడ్డి గారు దక్షిణాది పొలిటికల్ సంబంధించిన నాయకునిగా నిన్న నుంచే గట్టిగా అందరికీ అర్థమే వ్యవస్థ ఒక నాయకునిగా ఎదిగినారు. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటు కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, పాండిచ్చేరి కానివ్వండి, ఈ అన్ని రాజకీయ వ్యవస్థలో ఈ రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకమైన అభిమాన స్థానాన్ని, అభిమాన వ్యవస్థని, అభిమాన నాయకులను ఎంపిక చేసుకునే వ్యవస్థలో ఎంచుకునే వ్యవస్థలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పైన అభిమానాన్ని స్పష్టంగా కనబడతా ఉంది. నాయకత్వ లక్షణాలకి ఇది ఇంకేం కావాలి? అప్పుడెప్పుడు మనం విన్నాము, పివి నరసింహారావు గారి తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో అంత ఘనమైన నాయకునిగా, అంత ప్రతిష్టగల నాయకునిగా, ఒక వక్తగా, ఒక కార్యకర్త నాయకునిగా ఎదిగిన నాయకుడు ఎవరు అంటే యనమల రేవంత్ రెడ్డి గారు. గర్వపడండి. ఒక తెలంగాణ వాడు, ఒక తెలంగాణ వ్యక్తి జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని కనబరుస్తున్నాడు, ప్రత్యేకమైన శైలిని కనబరుస్తూ ఉన్నాడు, ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థని నిర్మిస్తూ ఉన్నాడు, రాజకీయ నాయకునిగా ఎదుగుతూ ఉన్నాడు అని చెప్పి తెలంగాణ వాదిగా, తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ పౌరునిగా మీరు గడపడండి. కాదు అసూయపడతా, మీద ఏడుస్తా, ఏదో మాట్లాడతా, ఏదో చెప్తా అంటే కూడా తెలంగాణ ప్రజలు మీ ముఖాన్ని గాండిని చూపిస్తారు. అంటే ఎలక్షన్స్ లో ప్రచారం చేసిన ప్రతి ఒక్క దగ్గర కూడా ఓడిపోయిందని చెప్పి కూడా అంటున్నాడు. అంటే ఐరన్ లెగ్ సీఎం రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ అని చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఐరన్ లెగ్ అనే విషయానికన్నా మేమైతే గోల్డెన్ లెగ్, డైమండ్ లెగ్ అంటామండి. మాకైతే ఆయన గోల్డెన్ లెగ్, రేవంత్ రెడ్డి గారు మాకు గోల్డెన్ లెగ్, మేము ఇంకా డైమండ్ లెగ్ కావాలని కోరుకుంటాము. మీకు మాకు సంబంధమే లేదు. మీరు మీకు అర్థం కాదు, మీకు మంచి చెడు అర్థం కాదు కదా. మీకు ఏమన్నా మీకు ఇప్పుడు చెప్పాను, మీరు పెళ్ళికి వెళ్ళి డావు బాజా మా రకం, మీరు పెళ్ళికి వెళ్ళి తద్దినమంత రకం మీరు. మీకేం తెలుసు మంచి చెడు గురించి? మీకేం తెలుసు? ఎక్కడో గాలికి వచ్చి గత్తర మనుషులు మీరు. గాలికి గెలిచిన గత్తర నాయకులు మీరు. మీకేం తెలుసు నాయకత్వం గురించి? మీరు బీజేపీ వస్తారు, బీజేపీ పోతారు. మీరు ప్రజల నాయకులా కాను కదా. గాలికి గెలిచిన చిన్న ఒక వ్యవస్థ నాయకులు ఎదిగింది అంతే. ప్రత్యక్షంగా చూడండి. అవును, బండి సంజయ్కి నాయకత్వం అంటే ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయాడు? ఎంపీగా గెలిచి ఎమ్మెల్యే ఓడిపోతాడు. బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసినావు, ఎంపీగా అప్పటికే సిట్టింగ్ ఎంపీ ఉన్నావు, అక్కడ ఎమ్మెల్యే ఓడిపోయాను. నీకు నాయకత్వాలు ఉన్నాయా? కాదు కదా. ఏదో మీరు గాలికి గెలిచేసి గాలికి కేంద్ర మంత్రి అయ్యి ఇష్టం వచ్చి మాట్లాడితే ఎట్టా బండి సంజయ్ గారు? మిమ్మల్ని బీజేపీ నాయకులు మిమ్మల్ని అది అసహించుకుంటారు, మీ నాయకులు మిమ్మల్ని నాయకులు ఒప్పుకోరు. మాకే సంబంధము? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి గోల్డెన్ లెగ్, డైమండ్ లెగ్ కావాలని కోరుకుంటాం. అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా రీసెంట్ గా ఒక చిన్న వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఓట్ చోరీ జరిగిందని చెప్పి వెస్ట్ బెంగాల్లో కానీ అస్సాంలో జరిగిందని చెప్పి. మరి కేరళలో ఎందుకు గెలిచి కేరళలో వరకు ఓట్ చోరీ కాలేదని చెప్పి కూడా బీజేపీ నాయకులు అంటున్న పరిస్థితి. నేను మీకు స్పష్టంగా కనపడుతుంది కదా, 90 లక్షల ఓట్లు బెంగాల్లో తీయడము, అస్సాంలో 40 లక్షల ఓట్లు తీయడము, కేరళ తీయలేదు కదా. అంటే ఎక్కడెక్కడైతే మీకు ఓడిపోతామో, ఎక్కడెక్కడైతే మీకు ఇబ్బంది కలుగుతుందో, ఎక్కడైతే దళిత క్రైస్తవులు, దళిత క్రిస్టియన్లు, మన దళితులు, హిందువులు, మన అణగారిన వర్గాలు, మైనార్టీలు అందరూ ఎక్కడెక్కడ గంపకొత్తా ఉంటారో అక్కడనే ఓట్ కటింగ్ అవుతాయి, అక్కడనే ఓటు డిలీట్ అవుతాయి. ఇంకెక్కడ కావు. ఎందుకు అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఓటేస్తారో, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారో, ఈ కుటుంబాలందరినీ కూడా ఓటు వేయకుండా ఉంటే మేమే ఓటు వేసుకుంటాము కాబట్టి మేమే అధికారులకు వస్తామని చెప్పి కొన్ని కుటిలమైన రాజకీయాలు, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా కొంతమంది
బీజేపీ కార్యకర్తలు పనిచేసినారు కాబట్టి బెంగాల్లో కానీ అటు అస్సాంలో కానీ బీజేపీ గెలిస్తేనే ఓటు చోరీ గుర్తొస్తుందా, కాంగ్రెస్ గెలిస్తే ఓటు చోరీ గుర్తు రావట్లేదా? నీకేమంటున్నాను, ఎన్నికల సమయంలో మీరు స్పష్టంగా మీ కళ్ళ ముందు కనబడేదాన్ని మాట్లాడుతూ ఉన్నాను. మీకు అదేదో ఎక్కడనో మాట్లాడలేను. అస్సాంలో 41 లక్షల ఓటు ఎందుకు వేయడం జరిగింది అది చెప్పొచ్చు కదా మీరే. ఎందుకు 90 లక్షల పైచీలకు ఓట్లు బెంగాల్ చెప్పండి మీరు. ఎందుకు మీరు మన ఐపీఎస్ అధికారులు యూపీ నుంచి కానీ రాజస్థాన్ నుంచి కానీ మరి ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావాచారం చేసే వ్యక్తులు ఉంటారు కాబట్టి ఆర్ఎస్ఎస్ వ్యవస్థని బెంగాల్లో పెట్టడం వల్ల హిందూ వ్యవస్థని ముస్లిం వ్యవస్థని వేరు చేసి హిందువులు బీజేపీకి పోసే విధంగా దళితులు మైనారిటీలందరూ కూడా ఓటు వేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు మన టీఎంసీకి ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీ ఓటు వేయకుండా పటిష్టమైనటువంటి కుటీల జట్టిల రాజకీయాలు చేసినటువంటి బీజేపీ అక్కడక్కడ కొన్ని ఓట్లు జరిగింది. ఈ సిద్ధాంతాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు. గత గడిచిన ఒక 10-15 సంవత్సరాల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉన్నప్పుడు అప్పుడు ఓటు చోరీ జరగలేదు, ఇప్పుడే ఎందుకు ఓటు చోరీ అంటే బీజేపీ గెలిస్తే ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నట్లు అడుగుతున్నారు. అది నీకు ఏమంటున్నానే, ఇప్పుడు ఒక దొంగతనం చేసే సమయంలో ఆడ వచ్చే ప్లాన్ మేము ముందు చెప్తున్నాం కదా, ఎక్కడెక్కడైతే ఓటు కటింగ్ అవుతుందో అటు బీహార్లో కానీ అటు మధ్యప్రదేశ్లో కానీ అటు మహారాష్ట్రలో కానీ ఎక్కడెక్కడైతే ఓటు బీహార్లతో స్పష్టంగా కనపడుతుంది కదా, 1,06,00,000 ఓట్లు చేయడం జరిగింది, మళ్ళీ 30 లక్షలు యాడ్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి వ్యవస్థని చేసుకొని తప్ప మీరు రాజకీయం చేయలేరు, రాజకీయ పబ్బం కడుక్కోలేరు అని చెప్పి అందరికీ తెలుసు. బీజేపీ చిల్లర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. వాళ్ళ రాజకీయ వ్యవస్థను కాపాడుకోనికే ఎన్ని చిల్లర పైన చేస్తుంది బీజేపీ. కాబట్టి బీజేపీ నాయకుల్ని బీజేపీ వ్యవస్థని నమ్మితే, వారి యొక్క వ్యవస్థని నమ్మితే దేశం అతలాకుతం కాక తప్పదు, ఇబ్బంది పడక తప్పదు. మీరు ఇష్టమైన మాట్లాడకండి. మీరు చేసిన వ్యవహారాలు మీ రాజకీయ వ్యవస్థని ప్రజలు చీకొట్టబోతున్నారు. బీజేపీ తన సొంతపు ఎజెండాని మంది మీద రూసే రకం బట్ట కాల్చి బిజినెస్ కాబట్టి బీజేపీ పార్టీని రాజకీయ వ్యవస్థని ఎవరు నమ్మరు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యల పైన? బండి సంజయ్ గారు నేనేం చెప్తున్నాను, పెళ్ళికి వెళ్ళి చావు బాజా కొట్టే రకము, తద్దినాలు అడిగే రకం తప్ప బండి సంజయ్కి మంచి చెడు తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఒక ఫైటర్, ఒక షూటర్, ఒక రాజకీయ వ్యవస్థ, ఒక పొలిటికల్ ట్రెండ్ సెటర్, ఒక వారియర్గా పనిచేస్తున్న వ్యక్తి. ఒక రాజకీయ శైలితో, రాజకీయ రాజకీయ వ్యవహారంతో, రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి తెలంగాణ వాడు కావడం మనం గర్వపడతాం. ఈ అసూయ, ఈ ఏడుపు, ఈ కడుపు మంటలు బంద్ చేసి తెలంగాణ వాదిగా, తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు తోడుగా నీడగా ఉండకుండా పర్లేదు, కానీ చిల్లర మాట్లాడకండి. మీరు గతంలో ఓ చెప్పులు మోసిరో రేపు 10 తారీఖు ఓ చెప్పులు మోస్తారో మోసుకోండి, మాకేం సంబంధం లేదు. కానీ చిల్లరగా మాట్లాడతాము, వంకరగా మాట్లాడతాము, ఇట్లనే మాట్లాడతాము. నేను మాట్లాడేది అంతా ఏంటంటే ఈయనటోడు ఎవరు లేడు. మీ బీజేపీ నాయకులే మీ మాట వినరు కాబట్టి వాళ్ళని సరి చేసుకోండి, మాది వచ్చే అవసరం కూడా లేదు.